ప్రపంచ మేధావి అన్నారు. అమెరికా నాస్డాక్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ బొంబాయి బిఎస్సిలో ఉంది, ఎన్ఎస్సిలో ఉంది. ఒక తెలుగువాడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఇంత స్థాయికి వెళ్ళాడా అని ప్రతి ఒక్కళ్ళు గర్వపడ్డారు. ఆయనే మన సత్యం రామలింగరాజు గారు. మరి అటువంటి సత్యం కంపెనీ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనల్గా గ్రోత్ అయ్యి అమెరికా నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి రెగ్యులర్గా బిజినెస్ ఇచ్చే క్లయింట్స్ ఉండి కూడా సడన్గా ఎందుకు మూసేయాల్సి వచ్చింది? ఎందుకు అసలు ఈ సత్యం రామలింగరాజు గారిని జైల్లో పెట్టారు? అలాగే ఆ తర్వాత మళ్ళీ టెక్ మహీంద్రా కొనుక్కొని అదే కంపెనీతో కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎలా చేయగలిగింది? ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నా. ఇప్పటి జనరేషన్కి అంటే ఇప్పుడు కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఈ సత్యం రామలింగరాజు లేదా సత్యం కంప్యూటర్స్ తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏమన్నా ఉంది అంటే అది సత్యం కంప్యూటర్స్ మాత్రమే. అది స్టార్ట్ చేసిన వాళ్ళు బైరాజు సత్యం రామలింగరాజు గారు. ఈ రామలింగరాజు గారు ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళకి మన హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉండటం వల్ల ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే అమెరికన్స్కి ధీటుగా మిగతా హెచ్సిఎల్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ ధీటుగా మనం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టొచ్చు అని పెట్టారు. కంపెనీ పెట్టారు. యుఎస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు, ప్రాజెక్టులు రెగ్యులర్గా వస్తున్నాయి, కావాల్సిన స్టాఫ్ను రిక్రూట్ చేసుకున్నారు. టాటాకి, ఇన్ఫోసిస్కి, టీసీఎస్కి ఈక్వల్గా వాళ్ళు శాలరీస్ ఇచ్చుకుంటే వెళుతున్నారు. మరి సడన్గా ఏం జరిగింది అని అంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రహేజా ఐటీ పార్క్, మనకున్న ఐటీ పార్క్ అంటే ముందున్న ఆ హైటెక్స్ బిల్డింగ్ కాకుండా హైటెక్ సిటీ అనే ముందు కనిపించే బిల్డింగ్ లోపలికి కూడా చాలా ఆ హైటెక్ సిటీని విస్తరించడం, చాలా కంపెనీస్ రావడం, బిర్లా సాఫ్ట్ కానీ అలా పెద్ద పెద్ద కంపెనీస్ రావడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. ఏమైంది? రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే మెట్రో ట్రైన్ పెట్టాలని ప్లాన్ చేసి మెట్రో ట్రైన్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్న క్రమంలోనే ఈ అనుకోకుండా ఈ సత్యం కంప్యూటర్స్ టీమ్ వాళ్ళు వీళ్ళని కలవడం జరిగింది. ఒకటే బిజినెస్ ఎందుకు ఇంకో దాంట్లోకి వెళ్దాం అన్నట్టుగా వాళ్ళు ఆశపడటం, దాన్ని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్న కొంతమంది అత్యాశపరులు కానీ ఏదైనా కానీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే సిఎఫ్ఓ, అప్పట్లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా ఉన్న వడ్లమూని శ్రీనివాస్ అన్న అతను ఏం చేశారంటే అప్పటికి ఉన్న కంపెనీ కాస్ట్ వాల్యూ అంటే అతనికి ఏదైతే కంపెనీ వాల్యూ ఉందో దాదాపుగా 1100 కోట్లు అనుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. దాన్ని ఏం చేశారు? షేర్లో పెట్టి అంటే అకౌంట్స్ లెక్కలు తేడా చూపించి దాన్ని 27,100 కోట్లుగా చూపించారు. అంటే ఆ కంపెనీకి ఉన్న వాల్యూ కన్నా డబల్ కన్నా ఎక్కువ చూపించారు. అలా లెక్కలు చూపించడం వల్ల ఇది చాలా పెద్ద కంపెనీ, దీనికి ఆస్తులు ఉన్నాయి, ముఖ్యంగా ఇంత పెద్ద లాభాలు ఉన్న కంపెనీ అని అనుకుని షేర్స్ కొనడం జరిగింది. షేర్స్ కూడా ఎలా కొంటారంటే 10 రూపాయలు ఉన్నదాన్ని ఇంకో 2 రూపాయలు ఎక్కువ కొంటారు. అంటే 2,700 కోట్ల ఉన్నదాన్ని ఇంకొక 500 కోట్ల పైన ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి. షేర్స్ అన్ని అమ్మిడిపోయిన తర్వాత ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, అక్కడ ఆస్తి అసలు అంత ఉందా? లేదు, ఉన్నది 1,100 కోట్లే. వచ్చిందంతా దాదాపు 3,000 కోట్లు. మరి గ్యాప్ ఎంత ఉందంటే 1,900 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. అప్పటికీ మోసం చేసినట్టు కాదు. వచ్చిన డబ్బుల్ని ఆ సంస్థ అభివృద్ధి కోసమో లేదా ఆ షేర్ హోల్డర్స్ కోసమో లేదా ఎక్స్పాన్షన్ కోసమో పెట్టి ఉంటే ఎవరూ నష్టపోయేవాళ్ళు కాదు. ఈ వచ్చిన డబ్బుల్ని సత్యం కంప్యూటర్స్లో నుంచి తీసుకెళ్ళి వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. SATYAMని రివర్స్ చేశారు. MATYAS, దాన్ని మేటాస్ అన్నారు. సత్యంని రివర్స్ చేసి రాస్తే వచ్చేది మేటాస్. SATYAM MAYTAS మేటాస్ అని కంపెనీ పెట్టి, అంటే బోర్డు తిప్పిందంటారు కదా, వీళ్ళు కూడా పేరు తిప్పి రాసేసారండి. ఆ డబ్బులన్నీ మేటాస్లో పెట్టి ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్కి మేము మేటాస్ తరఫున కన్స్ట్రక్ట్ చేస్తామని చూపించారు. ఇదంతా ఒక షేర్ కొన్న మహిళ తన షేర్ అమ్ముదామని చూస్తే ఇందులో వాస్తవానికి ఇంత ఫండ్స్ లేవని అమ్మలేకపోయినప్పుడు ఇమ్మీడియట్గా తను అప్రోచ్ అవ్వటం, ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పట్టుకోవటం, లోపల కూపి అంతా లాగితే ఇక్కడ ఆస్తులు ఉన్నదానికన్నా ఎక్కువ విలువ చూపించారు. అలాగే షేర్స్ అమ్మడం వల్ల వచ్చిన డబ్బులు ఈ సంస్థలో కాకుండా మరో సంస్థకు మళ్లించారు. ఇది మనీ లాండరింగ్ ప్రకారం ఇది తప్పు అవుతుంది. మోసం చేయటం, పబ్లిక్ మనీని తీసుకొని మోసం చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీని రన్ చేయకూడదని క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఆ కంపెనీకి నైతిక బాధ్యత వహిస్తూ పోలాండ్ సోల్ రెస్పాన్సిబుల్గా ఉన్న సత్యం రామలింగరాజు గారిని లోపల పెట్టడం జరిగింది. ఇవన్నీ ఆయనకు తెలిసే జరిగినాయా, తెలియక జరిగినాయా?
తప్పనిసరి పరిస్థితులు జరిగిందా అనేది పూర్తిగా ఎవరికి తెలియని అంశం. కానీ తర్వాత జరిగింది ఏంటంటే, అంత లాస్లో ఉన్నది, బ్యాడ్ పేరున్న దానికి మళ్ళా ఎలా టెక్ మహీంద్రా ఎలా కొన్నారు అంటే, ఒకటే లాజిక్ ఏంటంటే, వాళ్ళకి బిజినెస్ ఇచ్చే క్లయింట్స్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంట్రాక్ట్లో ఉన్నారు. అంటే కంపెనీ మూతపడాల్సిన అవసరం లేదు. క్లయింట్ ఉన్నవాడు ఆడు పని చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే తర్వాత కాలంలో 2,700 కోట్లకి మహేంద్ర కొనడం, దాన్ని టెక్ మహేంద్ర అని పేరు పెట్టడం, ఇవాళ అది అద్భుతమైన కంపెనీగా ఉంది. సో ఇలా ఒక చిన్న పొరపాటు వల్ల మన తెలుగువాడు స్టార్ట్ చేసి అమెరికా వరకు అద్భుతంగా వెళ్ళిన కంపెనీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఏది ఏమైనప్పటికీ సత్యం అనేది సత్యంగా ఉండాల్సింది, అసత్యంగా పోయి ఆర్భాటాలకు పోయి అత్యాశకు పోయి కుప్పకూలేరని చెప్పుకోవాలి మనం.